హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 12 మైటీ ఆర్ఫన్స్ ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే నచ్చింది భయ్య. ఇదొక హాలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఈ స్టోరీ ఒక రియల్ స్టోరీ, కానీ ఒక బుక్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. ద ఇన్స్పైరింగ్ ట్రూ స్టోరీ ఆఫ్ ద మైటీ మైట్స్ హూ రూల్డ్ టెక్సాస్ ఫుట్బాల్ ఆధారంగా తీశారు. అమెరికాలో జరిగింది, సో మనకు తెలీదు. సో మరి ఇప్పుడు చూసాక నాకు ఎలా అనిపించింది చెప్తా. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఎవరు చేయనన్ని తెలుగు డబ్బింగ్ సినిమాలు మీకోసం రివ్యూస్ తీసుకొస్తూనే ఉన్నా. అలాంటప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వాలి కదా, అది కూడా నచ్చితే. సరే, బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఒక హై స్కూల్లో అందరూ అనాథలని కొంతమంది స్టాఫ్ వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పనులు చేయించుకుంటూ ఉంటారు. డిసిప్లిన్ సరిగ్గా ఉండదు. అలాంటి స్కూల్కి ఒక టీచర్ వస్తాడు. పాఠాలే కాకుండా ఫుట్బాల్ కూడా నేర్పిస్తాడు. ఫుట్బాల్ అంటే కాల్తో ఆడేది కాదు, చేత్తో ఆడతారు అమెరికన్స్. మరి ఆ అనాథలందరూ కూడా స్టేట్ ఛాంపియన్షిప్ గెలుస్తారా లేదా అనేది మూవీలో చూస్తారు. ఇది రియల్గా జరిగింది. అది ఎలా జరిగింది అన్నదే చూడాలి. మరి మూవీ అయితే నాకు పర్లేదు భయ్య, ఒకసారి చూడొచ్చు. ఇది రొటీన్ స్పోర్ట్స్ డ్రామా. పెద్దగా కొత్తదనం అంటూ ఏమి ఉండదు. కానీ వాళ్ళంతా అనాథలు, కుటుంబం ఉండదు, అవకాశాలు తక్కువ, వాళ్ళ లైఫ్ అంతా చీకటిగా ఉంటుంది. సో అనాథలను హీరోగా చేసే ఒక పాయింట్ అయితే నచ్చింది నాకు. స్పోర్ట్స్ డ్రామా, ఇన్స్పిరేషనల్ మూవీస్ ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఈ ఫుట్బాల్ గేమ్లో కొన్ని ప్రాక్టీస్ మ్యాచెస్ అండ్ లాస్ట్లో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. దాన్ని బాగా షూట్ చేశారు. కానీ ఎక్కువగా చేత్తో ఫుట్బాల్ మ్యాచ్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, వాళ్ళకి అంతగా ఏమనిపించదు. అండ్ ఇంకోటి మైనస్ ఏంటంటే, గూస్ బంప్ మూమెంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఒక బయోపిక్ లాంటి స్టోరీ, అట్ ద సేమ్ టైం ఒక రియల్ స్టోరీ. సో రియల్ స్టోరీ ఒక బయోపిక్ స్టోరీలో స్టోరీ ఎలా ఉంటుంది? ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఫస్ట్లో స్ట్రగుల్స్ ఉంటాయి, తర్వాత సక్సెస్ ఎలా వస్తుంది అనే పాయింట్ని సేమ్ దీనిలో ఎటువంటి ట్విస్ట్లు ఏమి పెట్టుకోకుండా చాలా సింపుల్గా తీసుకెళ్లారు. ఇంకా స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్స్ ఎలా ఉంటాయి, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి పెద్దగా ఏం తెలియకపోతే వాళ్ళ దగ్గర హీరో వస్తాడు. హీరో వాళ్ళని మోటివేట్ చేస్తాడు, డైలాగ్ చెప్తాడు, వాళ్ళ ఇన్స్పిరేషన్ కలిగిస్తాడు, ప్రాక్టీస్ చేయిస్తాడు. ఫస్ట్లో స్ట్రగుల్స్ ఉంటాయి, ఓడిపోతుంటారు, లాస్ట్కి గెలుస్తారా లేదా అనేది ఎన్నో సినిమాల్లో మనం చూసాం కదా. సేమ్ ఇందులో కూడా అలానే ఉంటుంది. మూవీలో పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మెయిన్గా కొంతమంది స్టూడెంట్స్ యాక్టింగ్ అని, కోచ్ టీచర్గా యాక్ట్ చేసిన ల్యూక్ విల్సన్ హీరో క్యారెక్టర్ అయితే నచ్చింది నాకు. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో రియల్ ఫొటోస్ చూపించారు. వాళ్ళకి సరైన ఫేర్వెల్ దొరికినట్టే. ఈ స్టోరీ అంతా కూడా 1938 ఆ ఇయర్లో జరుగుతూ ఉంటుంది. సినిమాటోగ్రఫీ నచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది. పాతకాల వస్తువులు, ఆ కార్స్, అప్పటి వేషధారణ అండ్ ఓల్డ్ స్కూల్ ఫుట్బాల్ మ్యాచెస్ చూసినట్టయితే అనిపించింది. పాతకాలానికి మనల్ని తీసుకెళ్లారు నిజంగా. ఫైనల్గా స్పోర్ట్స్ డ్రామా మూవీస్ రొటీన్గా ఉన్నా పర్లేదు, చూడాలనుకుంటే దీన్ని అయితే ట్రై చేయొచ్చు భయ్య. మరి ఓవరాల్ ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.